వస్తున్నాను ఇంకా. కీసర టెంపుల్కి వచ్చేలోపు ఒక 1000 శవాలకు పైగా తిన్నా అన్నారు. ఈ కీసర టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ నెక్స్ట్ డే మీరు కీసర టెంపుల్కి పోయారు. అక్కడ నుంచి ఆలయాల పర్యటన చేశారు, కానీ ఎక్కడ కూడా మరి మీకు శవాలు దొరకలేదు. సో ఈ రోజుల్లో ఎలా ఉన్నారు మరి? శవాలు తినకపోతే మీ పవర్స్ అన్ని తగ్గిపోవా? అలా ఏముండదు, అది మీకు తెలియదు నేను ఎక్కడ ఏం చేస్తున్నాను అనేది. అంటే ఈ పర్యటనలో భాగంగా మీ పని మీరు కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇందాక ఒక శవం కాడపోయినా అని. రోజుకు ఒక శవం ఎక్కడన్నా ఒకవేళ కాలుతూ ఉంటుంది. నేను వెళ్ళే తోవలో నేను చాలా జర్నీ చేస్తాను, ఒక్క చోట ఉండను. ఆ ఎక్కడ కాలుతుందని నాకు గ్రహించుకొని నేను నా వంతు నేను చేసుకుంటున్నాను, అది జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ పర్యటనలో ఎన్ని శవాలు తిని ఉంటారు? 2 గత 1 మంత్ నుండి అంతే. 1 మంత్ నుంచి అంటే మీ ఇంట్లో నుంచి బయలుదేరి ఈ రోజు వరకు ఒక వింత కొన్ని విజువల్స్ కూడా షేర్ అయ్యాయి. మీ నుంచి వచ్చాయా బయట వాళ్ళు తీసారో తెలీదు. నేల పైన భిక్షాటన చేసిన అన్నం నేను ఇప్పటికి కూడా అంతే తండ్రి. ఎప్పుడైతే నేను ఆ దుమ్ము ధూళి చేతులు పట్టుకొని దాన్ని అంటించుకొని తినడం. తండ్రి నేనేమంటున్నాను, నా మలమూత్ర విసర్జన నేనే తీసుకున్నప్పుడు, నా పిండ ప్రదానం నేనే పెట్టుకున్నప్పుడు ఇవన్నీ నేను ఆలోచించాను. నా గురుగారు భిక్షాటన చేయమన్నారు, అది కూడా కేదార్నాథ్ నుండి కిందికి దిగిన తర్వాత ఉజ్జయిన్ నుండి భిక్షాటన స్టార్ట్ చేశాను. నేల మీదనే తింటున్నాను భిక్షాటన, ఏదైనా సరే నేల మీదనే. అక్కడ మలమూత్ర విసర్జన చేసినలా, ఇంకోటి చేసినలా, కడగడం ఇలాంటివి ఏముండదు. ఎక్కడైతే నేను కూర్చుంటానో అక్కడ ఎవరైనా భిక్షం ఇస్తే అదే భూమాతని నేను నా తల్లిగా భావించి నేను అక్కడనే నేను శుద్ధి చేసుకొని తినేస్తాను. అది డస్టా ఇంకోటి ఉందా నేను పట్టించుకోను. అది కూడా ఒక సాధనే. ఆరోగ్యపరమైన సమస్యలు ఏం రావా? అసలు ఏం రావు. ఇప్పటివరకు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఇప్పటివరకు అయితే ఏం రాలేదు, రాబో కూడా. అంటే మెడిటేషన్ చేస్తున్నాం కదా, రావు. ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి. పరమశివుడికి లీలమైనప్పుడు ఒక 2-3 అవర్స్ ఎక్కడన్నా ఆగినప్పుడు కంపల్సరీ వెళ్ళిపోతాయి. లేకుంటే శ్మశానం విజిట్ చేసినప్పుడు అయితే వెళ్ళిపోతాయి. ఇన్ని రోజులు ఒక ఫేక్ అఘోరి అనుకోని ప్రచారం సాగింది. నిన్న మాత్రం రోడ్డు మీద వెళ్తుంటే టక్కున 4 పట్టుకొని ఒక శవం కనిపిస్తే ఆ శవం దగ్గరకు పోయి ఏ భయం లేకుండా మీ నుదుట శవానికి దాకియడము, ఆ వెళ్ళిపో ఆత్మ పైకి అని ఆ సైగలు చేయడము, 1 నిమిషం ఆగని చెప్పి దండం పెట్టడము, ఆ శవం కింది నుంచి వెనక పోయి మళ్ళీ ముందుకు రావడం, ఇది అఘోరి లక్షణాలు అనేది నిన్న స్పష్టంగా కనబడింది తెలుగు ప్రజలకు. తండ్రి, మా నియమాలను మేము బయట పెట్టుకోలేము. ఎందుకంటే చూపిస్తేనే ఒకరిని నమ్మించాల్సిన అవసరం ఇప్పుడైతే మా అఘోరి తత్వంలో లేదు. ఎందుకంటే సమాజంలో ఈ జనాలకు తెలియదు అఘోరి అంటే ఏముంటుంది, వాళ్ళ నియమాలు ఏంటి, వాళ్ళ ప్రక్రియ ఏంది, మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలా ఉంటారు, నైట్లో ఎలా ఉంటారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదనేది నాకు గురుగారి నుండి ఆర్డర్ వచ్చింది. నువ్వు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పావు, నిరూపించుకోవాల్సినంత నిరూపించుకున్నావు, ఇక చాలు, నీ వంతు నువ్వు చేయి అని ప్రోత్సహించారు.